Welcome to SK Statistics tutorial. This is CSR Net June 25, a recent paper. This paper was downloaded from Pure Mathematical Academy. First question belongs to the syllogism. Huh. First, read the first question. Consider the following statement. Statement 1. All booklets are draw a diagram. All booklets are manuals. Next second statement. All manuals are catalogs. Okay. Now choose the best option. First option is all manuals are booklets. All manuals means this type of diagram. Okay na, all manuals are booklets are this type of diagram, but according to our question all booklets are manual. Okay na. Next second option, all catalogs are uh, booklets. Okay na, all catalogs are booklets. According to question all booklets are catalogs. Okay na, second option also eliminated. Third option, all booklets are catalogs. Okay na, all booklets are catalogs. Same diagram. Okay na, సేమ్ డయాగ్రామ్ ఉంది అక్కడ. ఫస్ట్ అక్కడ కూడా ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇదే మన ఆప్షన్. ఓకేనా. ఇంకో విధంగా ఏంటంటే ఇక్కడ రెండు సేమ్ ఉండే ఆల్ అనేది పాజిటివ్, రెండు పాజిటివ్లో ఇక్కడ ఇది సేమ్ ఉండి ఉన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఆల్ బుక్లెట్స్ ఆర్ క్యాటలాగ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సెకండ్ క్వశ్చన్. Second one, the given Venn diagram shows the number of players playing the one or more than one sport. Okay na, sports name is football, cricket, tennis. Okay na, sports football, cricket ఆడే వాళ్ళ డాటా ఇచ్చిండు ఇక్కడ ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్, ద పర్సెంటేజ్ ఆఫ్ ప్లేయర్స్ హూ ప్లే ఎగ్జాక్ట్లీ టూ స్పోర్ట్స్ ఈజ్ క్లోజెస్ట్ టు డాష్ పర్సంటేజ్ అన్నాడు. 2 స్పోర్ట్స్ అన్నాడు కదా, అప్పుడు పర్సంటేజ్ అన్నప్పుడు ఏమవుద్ది, 2 sports playing a 2 sports players by total players. Okay na, total players into 100. Okay na, here playing a two sports football and tennis playing members are 11. Next tennis and cricket playing members are 8. Next football and cricket players are 7. So 7 plus 8 plus 11 26. Okay na, 2 sports playing members are 26. Next count the total values. This is 26 plus 4 30 plus 20 50 74 plus 18 92. ఓకేనా, 92 ఇంటూ 100. ఓకేనా. ఎగ్జామ్లో మనకు క్యాలిక్యులేటర్ అనేది ఉంటుంది, క్యాలిక్యులేటర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, క్యాలిక్యులేటర్లో 26/92 అంటే 28.26 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 28.26 అంటే క్లోజెస్ట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. క్యాలిక్యులేటర్ అనేది ఎగ్జామ్లో ఉంటుంది మనకి, అలా పైన రైట్ సైడ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ కంపెనీ ఈజ్ మెజర్డ్ యాజ్ ది total value of the share owned by different investors. Rakesh owners 2/15 of the shares of a company. Next second, he sells 1/3 of his shares for 75,000 rupees. What is the total value of the company at the time? ఓకేనా. ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు, ఫస్ట్ 1/3 సెల్ చేసిండు అంటే 1 పార్ట్ వాల్యూ 75 అయితే 75,000 అయితే 3 పార్ట్ వాల్యూ ఎంత? 3 పార్ట్ వాల్యూ ఎంత అంటే 75,000
ఇంటూ 3, 75,000 ఇంటూ 3 అంటే 2,25,000 ఓకేనా. 2,25,000 అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన 2,25,000 2/15 2/15 2 lakhs 2 parts వాల్యూ 2,25,000 ఓకేనా. అయితే అప్పుడు 15ది ఎంత, ఇప్పుడు 2తో క్యాన్సిల్ చేయండి. 112500 ఓకేనా. ఇప్పుడు 15 ఇంటూ 1,00,000 12,500 ఓకేనా. 15 ఇంటూ ఒక నిమిషం 15 ఇంటూ 1,00,000 12,500 ఓకేనా. 16875 ఓకేనా. 16875 ఓకే, ఇది ఆన్సర్ ఓకేనా. ఫస్ట్ 1 part వాల్యూ 75,000, 3 parts వాల్యూ 2,25,000. నెక్స్ట్ 2 parts వాల్యూ 2,25,000 అయితే 15 parts వాల్యూ ఎంత అన్నట్టు ఓకేనా. ఇది థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్, ఏ కార్ హ్యాస్ వీల్స్ ఆఫ్ డయామీటర్ 36 ఓకేనా. డయామీటర్ 36 అంటే R ఈజ్ ఈక్వల్ టు E18 ఓకేనా, D/2. ఇఫ్ రన్స్ ఇట్స్ ఏ స్పీడ్ ఆఫ్ 16 km/h దెన్ రొటేషన్ పర్ మినిట్లో కావాలంటున్నాం మనకు. పర్ మినిట్ 1 అవర్కి 60 kilometers అయితే 1 minute-కి 1 kilometer ఓకేనా. 1 minute-కి అవర్కి 60 kilometers, అవర్స్కి 60 minutes-కి 60 kilometers అయితే 60 minutes-కి 60 kilometers. అప్పుడు 1 minute-కి 1 kilometers ఓకేనా. 1 minute-కి 1 kilometers అవుతుంది ఓకేనా. 1 minute-కి 1 km ఓకే. నెక్స్ట్ ఈ నెక్స్ట్ క్లోజెస్ట్ ఫార్ములా ఈజ్ n ఇంటూ పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ ఓకేనా. కార్ టైర్ ఈజ్ షేప్ ఆఫ్ సర్కిల్ ఓకేనా. కార్ టైర్ అనేది సర్కిల్ షేప్ ఉంటుంది కాబట్టి పెరిమీటర్ టోటల్ పెరిమీటర్ ఏమవుతుంది 2πr, n ఇంటూ 2πr. n మీన్స్ నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఓకేనా. నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఇంటూ 2πr ఈజ్ ఈక్వల్ టు distance ఓకేనా. దిస్ టోటల్ ఫార్ములా ఈస్ బిలాంగ్స్ టు డిస్టెన్స్ ఓకేనా. d ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 2πr. 2πr మీన్స్ పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్. హియర్ డిస్టెన్స్ 1 kilometer. 1 kilometer ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సెంటీమీటర్స్. సెంటీమీటర్స్ మీన్స్ 150 ఓకేనా. 150 1 lakh centimeters ఓకేనా. 1 lakh centimeters. n వాల్యూ నాట్ నోన్ ఓకేనా. నెక్స్ట్ 2 ఇంటూ 22/7, r వాల్యూ 30 D/18 ఓకేనా. r వాల్యూ 18. నౌ ఫైండ్ ది n వాల్యూ. n ఈజ్ ఈక్వల్ టు టోటల్ టర్మ్ టేకింగ్ ఇంటూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అప్పుడు ఏమవుద్ది 7 lakh by 2 into 18 36 into 2 72 into 11 729 ఓకేనా. దిస్ ఈస్ 7 lakhs by ఒక్క నిమిషం 7 lakhs by 729 ఓకేనా. 729 960 సంథింగ్. ఒక్క నిమిషం 729 కాదు, ఇది 792 వస్తుంది ఓకేనా. ఇక్కడ 2 into 22 into 18 అంటే 792 వస్తుంది. 792 సారీ 792 ఓకేనా. 8
883. ఓకేనా, 883.83 ఈజ్ క్లోజెస్ట్ టు 884. ఓకేనా, 884 ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. కారు ఫామ్ మనం ఎందుకంటే ఇక్కడ కారు యొక్క టైర్ అనేది సర్కిల్లో ఉంటుంది కాబట్టి మనం దాన్ని సర్కిల్గా తీసుకుంటాం, పెరిమీటర్ తీసుకుంటాం. నెక్స్ట్, a cylindrical container of a radius 20 centimeters was filled with the water up to 25 centimeter height. A solid spherical ball of radius 7 centimeters was then immersed in the water. What would be the approximate increasing water level of the container after a ball was fully immersed? అంటే ఏమంటుందంటే, ఒక సిలిండ్రికల్ షేప్లో ఉన్న దాంట్లో వాటర్ ఉన్నాయి. ఎక్కడ వరకు అంటే 25 సెంటీమీటర్ వరకు వాటర్ ఉన్నాయి. ఈ వాటర్లో స్పియరికల్ బాల్ని మనం వేసినప్పుడు, నిండా ముంచినప్పుడు కొద్దిగా వాటర్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఆ వాటర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది అడుగుతుంది ఇక్కడ. ఓకేనా, వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మనం బాల్ వేసినప్పుడు వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ తెలవాల్సింది ఏంటంటే సిలిండ్రికల్ యొక్క వాల్యూమ్ సిలిండర్ వాల్యూమ్ πr²h. నెక్స్ట్ స్పియరికల్ వాల్యూమ్ 1/3 πr³ అనేది సిలిండ్రికల్ వాల్యూమ్. ఓకేనా, ఇప్పుడు మనం అందులో వేస్తున్నాం అనంటే దాని అర్థం రెండు వాల్యూమ్స్ ఈక్వల్ అన్నట్టు. ఓకేనా, రెండు వాల్యూమ్స్ ఈక్వల్. అప్పుడు రెండు వాల్యూమ్స్ సిలిండర్ వాల్యూము πr², r అంటే 20², 20 × 20 ఎంత ఎత్తుకు ఎదిగింది అనేది మనకు తెలియదు, దీన్ని h1 అనుకుందాం. ఓకేనా, 20h1. ఓకేనా, మనం బాల్ వేస్తే కొద్దిగా హైట్కు రేజ్ అవుతుంది కదా, ఆ రేజ్ అయిన దాన్ని h1 అనుకుందాం, h1. నెక్స్ట్ సేమ్ ఈ స్పియరికల్ బాల్ యొక్క వాల్యూమ్ 1/3 అంటే π/3 r³. r వాల్యూ 7 × 7 × 7. ఓకేనా, 7 × 7 × 7. ఇక్కడ పై క్యాన్సల్. నెక్స్ట్ మనకు h1 వాల్యూ కావాలి కాబట్టి ఇదన్నీ వాల్యూస్ని అటు సైడ్ పంపిస్తే 7³ అంటే 343 అవుతుంది. 7³ వాల్యూ 343 బై 20 × 20 400 × 3 1200. ఓకేనా, ఇది చేయాలి మనం. 343/1200 అంటే కనీసం ఇక్కడ ఏమవుతుందనంటే ఇది 4/3 స్పియరికల్ బాల్ యొక్క వాల్యూమ్ ఈజ్ 4/3 × 4 వస్తుంది. ఓకేనా, 4/3 × 4 వస్తుంది. ఇక్కడ క్యాన్సల్ చేస్తే ఇక్కడ 300 వస్తుంది. 300 అంటే 343/300. ఓకేనా, 343/300 వస్తుంది. ఓకే, 343/300 అంటే 1.143 వస్తుంది. ఆన్సర్ అనేది 1.143. ఇది ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్.